అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక నా తెలుగు. తల్లిపాలలోని శక్తి మాధుర్యాలు, అంతుచిక్కని నాన్న ప్రేమ, తాత దిద్దించిన అక్షర శ్రీకారం, మెదడుకు పదును పెట్టిన గురువుల బోధనలు, నా నోట మొదట వచ్చిన పదం, తెలివి తెచ్చుకున్న నాటి నుంచి తెలిసిన పదజాలం, నాకు నచ్చిన నా తెలుగు భాష. మాతృభాషపై మక్కువ తనివి తీరేది కాదు. చెప్పుకుంటే గొప్పలు, అనుభవిస్తే ఆస్తులు. పల్లెటూర్ల నుంచి ప్రపంచ మానవులుగా ఎదిగాం. తెలుగు హద్దులు దాటాక రాష్ట్రాలు, దేశాలు ఏవైతేనేం, తెలుగు పలకరింపుల కోసం ఆరాటం, ఆతురత. మాట వినిపిస్తే చాలు చెవులక్కడ వాలిపోతాయి. మొహమాటాలు చెట్టు కొమ్మలకు కట్టేసి పలకరింపుల పర్వం కొనసాగిస్తాం. తెలిసొస్తుంది తెలుగు గొప్పదనం అక్కడ. భాషపై పట్టు మొలదారం కట్టుకోకున్నా, ఛందస్సు మాల మెడలో వేసుకోకున్నా, పల్లెటూరి భాష పరిమళాలు వెదజల్లుతాం. జానపదాలతో జాతర చేయకున్నా, గ్రాంధిక భాష గడ్డాలు పెంచుకోకున్నా, భావాలు పంచుకునే మాటలతో బంధాలు పెంచుకుంటాం. నాకు నచ్చిన భాష నా తెలుగు, అదొక వెలుగు. అక్షరాలతో ఆడుకున్నా, పదాలతో పాడుకున్నా, వాక్యాలతో నినాదాలు చేసినా, వాదనలు చేసినా, నా భాష నాకు కొట్టిన బంగారం పిండి. తెలుగు కవితో కాగడా పట్టుకున్నాకనే జనం గుడి ముందు దీపస్తంభంలా కనిపిస్తున్నా. నాకు నచ్చిన నా తెలుగు భాష నన్ను నిలబెట్టింది నడిబజారులో. పరువు తీయడానికి కాదు, పతార పెంచడానికి. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే వలి, ఊరు మస్కట్. 17/8/2026 నాటి ప్రతిస్పందన అంశానికి గాను విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు మీకు వినిపిస్తాను. అంశం శీర్షిక దృష్టి మళ్లింపు. అక్కడ పన్నులతో పోసిన కాంక్రీటు మొదటి వర్షానికే కరిగిపోతుంది. కొత్తగా కట్టిన వంతెనలు నదీ గర్భంలో రాలుతుంటే నిరుద్యోగుల కలలు లీకుల్లో నానుతున్నాయి. ఆకాశాన్ని అంటిన ధరల మంటల్లో సగటు మనిషి వంటగది కాలిపోతుంది. అభివృద్ధికి విదేశీ రుణాలు అడ్డమొస్తుంటే దేశ ప్రగతి రథచక్రాలు వెనుకకు తిరుగుతున్నాయి. ఇక్కడ ఆకలి కేకల చప్పుళ్ళు వినిపించకుండా 80 కోట్ల మందికి భత్యం విదిలిస్తూ మైకులలో దేశభక్తి గేయాలు మోగుతున్నాయి. దేశ భవిత ముఖం మీది వైఫల్యాల గోతులను భావోద్వేగాల జెండాలతో కప్పేసే వింత నాటకం నడుస్తున్నది, రక్తి కడుతున్నది. ఎంతటి చిత్రం, ఏమా వైపరీత్యం! స్వాతంత్ర్య సెగతగలని చరిత వారిది. మువ్వన్నెల పతాకాన్ని ఎగురేయని గతం వారిది. జాతిపితను బలిగొన్న తుపాకీని గుండెలకు హత్తుకున్న చేతులు నేడు ఉగ్రవాదులను, దేశభక్తులని మొక్కుతున్నాయి. కొత్త దేశభక్తి సర్టిఫికేట్లు పంచుతున్నాయి. కొందరు స్వాతంత్ర్య సాధనలో ఉపయుక్త గేయానికి, దేవుడికి ఉన్న సంబంధం ఆలోచించరు. కొందరు స్వాతంత్ర్య సాధనలో ఉపయుక్త గేయానికి, దేవుడికి ఉన్న సంబంధం ఆలోచించరు. మూర్ఖత్వం వీడరు, అసలు వ్యూహం గుర్తించరు. పాట పాడితే దేవుడు నరకానికి పంపించడు. మాతృదేశానికి ద్రోహం చేస్తే పుట్టగతులు లేకుండా చేస్తాడు. ఆలోచించండి. కూలుతున్న వంతెనల కింద నలిగేది, పెరుగుతున్న అప్పుల భారం మోసేది సామాన్యుడే.
ఆలోచించండి. కూలుతున్న వంతెనల కింద నలిగేది, అప్పుల భారం మోసేది సామాన్యుడే. ప్రజాస్వామ్య వేదికపై గెలుస్తున్నది మాత్రం నిజాలను సమాధి చేసే దృష్టి మళ్లింపు రాజకీయ చదరంగమే. ప్రజాస్వామ్య వేదికపై గెలుస్తున్నది మాత్రం నిజాలను సమాధి చేసే దృష్టి మళ్లింపు రాజకీయ చదరంగమే. నిజమైన వందే మాత్రం అంటే కొన్ని చరణాల గేయం కాదు. నిజమైన వందే మాత్రం అంటే కొన్ని చరణాల గేయం కాదు. కూలని వంతెనలు, రేషన్ అడగని ప్రజలు, భిన్నత్వపు ఏకత్వం, సుభిక్షమైన భారతదేశం. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. నా శీర్షిక పోరులు జోరులు ఆగని పోరులు. జీవితం అంటేనే పోరాటాల పర్వతం. జీవితమంతా పోరాటాల పర్వాలు. అంతులేని ఆశల ఆకాశంలో అవకాశాల కోసం ఆరాటాలు. మంచికి చెడుకు మధ్య నిత్యం నిశ్శబ్ద సమరం. మనసే ఒక కురుక్షేత్రమై, ముసిరే ఆలోచనలే సైన్యాలై మనిషిని నిలదీస్తూనే ఉంటాయి. నిజం నడక నెమ్మదైనా నిలకడయ్యే దాని బలం. అబద్ధం గాలి గుర్రంలా దూసుకుపోయిన గమ్యం మాత్రం అంధకారమే. ఏది విత్తితే అదే కోత అన్న ఆనాటి సామెత కాలం రాసిన కర్మశాసనం. మంచి విత్తనం మట్టిలో పాతి పెట్టితే మొలకెత్తి చెట్టవుతుంది. చెడును విత్తిన చేయి చివరికి ముళ్ళనే ఏరుకోవాలి. నేటి కాలంలో ధనం జోరుగా పరిగెడుతోంది. ధర్మం మాత్రం దాని నీడను వెతుక్కుంటోంది. స్వార్థం సుడిగాలిలా సంబంధాల గూటిని కూల్చుతుంటే, మానవత్వం మాత్రం చిన్న దీపంలా చీకటితో పోరాడుతుంది. అతి ఆశకు అంతు లేదు అని పెద్దలు ఊరికే అనలేదు. అందని ఆకాశం కోసం అరచేతిలోనిది వదిలేస్తే మిగిలేది ఖాళీ చేతే. పోరులు ఆగవు, జోరులు తగ్గవు. ఆగని హోరుల మధ్య మనిషి ఎంచుకోవలసింది ఒక్కటే: ధర్మమా అధర్మమా. విజయం తలకెక్కకూడదు, ఓటమి కుంగదీయకూడదు. మంచి బాట ముళ్ళతో నిండిన చివరికి పూల వనమే పరిమళిస్తుంది. అందుకే పోరాటం ప్రపంచంతో కాదు, ముందు మనతోనే. జోరు కాలానిదైనా, హోరు పరిస్థితులదైనా, పోరు జీవితానిదైనా, మనసు మంచి వైపు నిలిస్తే మానవత్వం ఎన్నటికీ ఓడిపోదు. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి విగ్రహం, కరీంనగర్. ఈనాటి స్వేచ్ఛా కవితల్లో విజేతగా నిలిచిన నా కవిత శీర్షిక శూన్యం. శూన్యమా నీ పుట్టుకెక్కడా అంటే ఆవేశంలోనూ ఆనందంలోనూ, రెంటి మధ్య నలిగే అయోమయంలోనూ, ఆత్మీయతలోనూ అనురాగంలోనూ, వాటిని నటించే రంగస్థలంలోనూ, వెలుతురులోనూ కారు చీకటిలోనూ,
ఎండమావులెంట పరుగులెత్తే మాయదారి మనసుల్లోనూ, గుండె లోతుల్లోనూ సుడులు తిరిగే కళ్ళల్లోనూ, చెలిమి చూపే చేతిలోనూ బాధ్యత మర్చిన బంధంలోనూ అంది. శూన్యమా నీ చోటెక్కడా అంటే రగిలే గుండెల్లోనూ, కదిలే మనసుల్లోనూ, నిలవంకలు పూసే పెదవంచుల్లోనూ, గెలుపులోనూ ఓటమిలోనూ, వీటి కోసం పడిచచ్చే ప్రతి మనిషిలోనూ, నీడవైపు జాడవైపు, గాలి వీచే ప్రతి దిశ వైపు అంది. శూన్యమా గమ్యమేది నీదంటే దారెంట కదిలే ప్రతి పదములోనూ, జవాబుకై వెతికే ప్రతి చూపులోనూ, అంతమే లేని ఆశలోనూ అంది. శూన్యమా అంతమెప్పుడు నీకంటే పేరు కోసం పోరుమాని కాలం రాసిన స్మృతులన్నీ చెరిపి తెచ్చుకున్న మచ్చలేని అంతరంగం పుడకల్లో కలిసినప్పుడే అంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక పారేసిపోయిన బంధాలను ఏరుకోవాల్సిందేనా. ఒకనాడు అపురూపంగా అల్లుకున్న ఆత్మీయతలు, అనుబంధాలు, మమతానురాగాలు అయిన వారిని విడిచి ఏ దారి పట్టిపోయాయో, ఏ దూర తీరాలకు రెక్కలు కట్టుని ఎగిరిపోయాయో. ఆశలు కాగడా పెట్టి వెదిగినా కానరావటం లేదు, మనసు పెట్టి పిలిచినా పలకటం లేదు. డాలర్ల దాబుసరి ముందు ఉన్న ఊరు కన్నవారు చులకనైపోతున్నాయి. వేడుకలకైనా వేదనలనైనా పంచుకునేలేని దూరాలై మిగిలిపోతున్నారు. పైసలు వెదజల్లి బాధ్యత తీరిందని చేతులు విధులు చేసుకుంటే ఆ విదిపిన చేతుల నుంచి కొద్దిగానైనా జాలి కరుణలు ఏరుకొందామంటే మచ్చుకైనా కానరావటం లేదు. చిటికెడు ఆప్యాయత కోసం అరులు చాచవలసిందేనా. నెర్రులు విచ్చిపోయిన మొండి మనసుల ఎండిన మడిలో చిన్న ఆశలను పండించుకోగలమా? ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం ప్రతిస్పందన. నా కవితా శీర్షిక వందే మాతరం. వందే మాతరం అన్నది ఒక నినాదం కాదు, వ్యక్తి స్తుతి అంతకన్నా కాదు, దైవ నియమ స్తోత్రం అసలే కాదు. వందే మాతరం అంతర్గత విభేదాలతో పరాయి పాలనలో మగ్గుతున్న దేశంలో అనైక్యతను దూరం చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నిలిపిన ఏకతారాగం. భరతమాత ఉక్కు సంకెళ్ళు తెంచడానికి కనకనంలోనూ నిప్పు రగిలించిన గేయం. స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరిలూదుతూ ఊరూర పల్లె పల్లెన అఖండ భారతావన్ని ఉర్రూతలూగిస్తూ ప్రతి హృదిని కదిలిస్తూ స్వతంత్ర సంగ్రామంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు నడిపించిన మూలమంత్రం. బ్రిటిష్ పాలకుల పీచమనిచి గడగడలాడించి తరిమి కొట్టి నిలిచిన సమైక్య శంఖారావం. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న మన దేశపు గర్వకారణం. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమై లభించినవి ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. దొరికిన స్వేచ్ఛను స్వేచ్ఛగా అనుభవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా వ్యవస్థ అయినా శిక్షార్హమే. రాజ్య లక్షణాలకు వ్యతిరేకంగా వ్యవహరించే హక్కెవరికీ లేదు. పసి మనసులలో విషబీజాలు నాటుతూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారు చేసే వ్యవస్థలకు చర్మగీతం పలుకుదాం. కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు, ఆ సేతు హిమాచల పర్యంతం భరతమాత ముద్దు బిడ్డలమేనని చాటి చెప్పుదాం. భిన్నత్వంలో ఏకత్వ భావనను దశ దిశలా వెదజల్లుదాం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అఫ్సరావలిషా. నా కవితా శీర్షిక మనందరి ప్రాణశ్వాస. అమ్మకు వందనం అంటున్న ఈ గీతం మన అణువణువున నిండిన అమృతనాదం. సుజలాం సుఫలాం అంటూ సాగిన నేల సస్యశ్యామలమై నడిచిన వేళ స్వాతంత్ర సమరాన ఊపిరి పోసింది. కోట్లాది మంది గుండెల్లో ఆరని జ్యోతిని నింపింది. కుల మతాలకు అతీతమైన ఈ గీతం
తరాలు మారిన తరగని మంత్రం, మాటలకందని మాధుర్యం ఇది. దీనిని మంటగలిపే ప్రతిపాదన ఏదైనా, చరిత్రను తుడిచివేయాలనే చూసే ఏ నేత అయినా, గుండెలో గుడి కట్టిన భావాలు ఎవరు చెరిపేయలేరు కదా. వందే మాతర గీతం మనందరి జాతీయతను శ్వాసించే ధ్యాసను మనందరిలో ప్రాణశ్వాస అయి నిలిచింది. ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు గజవెల్లి శ్రీనివాసాచారి, ఊరు కాజీపేట. కవితా శీర్షిక వందే మాతరం. మన దేశ జాతీయ గీతమై నాడు స్వాతంత్ర సమరయోధుల పెదవులపై పలికిన స్వాతంత్ర నినాదమై విరాజిల్లినది వందే మాతరం. వందే మాతర గీతం మన జాతిని ఒక్కటి చేసిన గీతం. ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. ఆ గీతానికి నిండింది 150 ఏళ్ళు. జాతీయ గేయం ఆలాపనకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన కేరళ స్వాతంత్ర వేడుకల్లో వందే మాతరం ఆలపించని వైనం. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వందే మాతర గీతం ఆలపించకుండా అడ్డుకున్న ప్రముఖ నేతలు. జాతీయ గేయానికి చట్టపరమైన రక్షణ ఉన్న లెక్క చేయని నేతలు. జాతీయ గేయం ఆలపించడం దేశ పౌరులుగా మన కర్తవ్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలో నా కవిత ఆఖరి శ్వాసలో. కొండవాగులా ఉరకాలని ఉందా, కోయిలమ్మలా పాడాలని ఉందా, చినుకుతో చేయి కలిపి ఆడాలని ఉందా, మంచు తెరలతో దోబూచులాడాలని ఉందా, చేసేయి చిన్న జీవితం. చిరాకులు పరాకులు ఒడిదుడుకులతోనే గడిచిపోతే ఆ జీవితానికి అర్థం ఏముంది? జీవితం అన్నాక భయాలు, బాధలు, కష్టాలు ఎప్పుడూ వెంట ఉండేటివేలే. పూర్తిగా తుడిచేయటానికి వీలు కానివేలే ఎప్పుడు. ఎవరో ఏదో అంటారని నవ్విపోతారని నీ నవ్వులను లోపలే అదిమిపెట్టకు. ఉండి ఉండి గుండెలోనే ఇంకిపోయే కోరికలతో ఆనందం ఎక్కడ చిగురిస్తుంది? దుఃఖం తప్ప. అందుకే చిన్ని చిన్ని ఆశలకు ఊపిరిపోసి కూసింత సంతోషాన్ని కూడా కూడబెట్టుకో. సత్తువ ఉన్నప్పుడే ఆశల గవ్వలను ఏరుకొని జ్ఞాపకాల ముల్లెలో భద్రంగా దాచుకో. ఎంతో కాలం ఉండని ఎలిసిపోయే రంగే యవ్వనం. తర్వాత ఏముంది? మృత్యువు కన్నా ముందే నిన్ను వంచేస్తుంది ముసలితనం. నీ పరుగులకు ఆనకట్ట వేస్తుంది. ఆఖరి శ్వాసలో గుర్తు తెచ్చుకుంటే బాధను తుడిచేసేది, పెదవులపై చిరునవ్వును పూయించేది నువ్వు పొయ్గేసుకున్న ఆ మధుర క్షణాలే సుమా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. దృశ్యగాన కవితాలహరికి నా కవితా శీర్షిక అత్తారింటికి. అమూల్య బాల్యమంతా ఆటలతో గడిపి పర్వం రాగానే పయనమవ్వాలి అమ్మా నాన్నలు చూపే అత్తారింటికి. అనుబంధాల లోగిలి అయిన వారిని వదిలి పతిదేవుని పర్ణశాలలో ప్రవేశించాలి. కొత్త ఇల్లు కావాలి మమతల పూజలు, కొత్త ఇల్లు కావాలి మమతల పూజలు. పుట్టింటి గారాము పొలిమేర దాటగానే పాండవుల అస్త్రాల్లా పరిత్యజించాలి. ప్రవర్తన పునర్జన్మకు పురుడోసుకోవాలి. అందరి ఆత్మీయతలను అల్లుకోవాలి. కొత్త కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి కాపురంలో సౌమ్యపు కనకాంబరం అవ్వాలి. శకునికి సలహాలందించే సహచరి అయి గమనంలో గుణవతిగా పేరొందాలి. బందుకోటికి అనురాగపు సింధూరమై అందరి మోమున నవ్వులు విరబూయాలి. ఆదర్శ దాంపత్యంలో
మన్ననలు పొంది మహిళా లోకానికి మణిపూసగా మారాలి. కదిలే కాలం వదిలే వీచికలలో కడుపు పండిన కౌసల్యగా కలకలలాడాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాధికా నరేన్, హన్మకొండ. నా శీర్షిక ఆమె గగనాన దాగిన అనంత విశ్వం, సుక్క పొద్దు పొడవక ముందే కాళ్ళను చక్రాలను చేసుకొని కాలం వేటలో గోడ గడియారమై ఉంటుంది. తన బతుకు బండి ప్రయాణంలో ఇంటికి ఇంధనమై కొన్నిసార్లు పొగలు కక్కుతూ సెగలు చిమ్ముతూ తనకు తానే కాలపు తెరచాప అవుతుంది. నాది అనే మాట మరచి మనది అనుకుంటూ జీవిత భారాన్ని మోస్తుంది భూదేవిలా. రెప్ప వాల్చని రోజుకు రేయింబవళ్ళు అవుతూ పగలు రాత్రులను కొలుస్తూ ఉంటుంది. మనసు ఎన్నిసార్లు ముక్కలైనా తిరిగి అతికించుకుంటూ తనకు తానే ప్రతిబింబం అవుతూ అంతరంగంలో సుడిగుండాలు తిరుగుతున్న కల్లోల కడలి అవుతూ కష్టాల కన్నీళ్ళ నావతో తీరం దాటుతుంది. అయినా ఆమె ప్రయాణానికి ఆటంకం ఉండదు, కొనసాగుతూనే ఉంటుంది. నమ్మకాల అడుగు వేస్తూ వెళ్ళే దారిలో ఎదురయ్యే ముళ్ళ దారిని దాటుతూ వీడుకోలు పలికే సమయం ఆసన్నమయ్యేదాకా పోరాటం చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.